యాదగిరిగుట్ట పట్టణంలోనే ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, సంఘీభావ ర్యాలీ మరియు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పిస్తూ అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. గుండ్లంపల్లి శ్రీరామ్ గౌడ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రతి అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సంఘీభావ ర్యాలీ మరియు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పిస్తూ అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రతి అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఐ శంకర్ గౌడ్ మరియు పట్టణ సిఐ భాస్కర్, ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య పాటిల్, పట్టణ ఎస్ఐ యాదగిరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మహేందర్ గౌడ్ మరియు కౌన్సిలర్ సీసా కృష్ణ గౌడ్, సీనియర్ పాత్రికేయులు రాగిరు పాండు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, గుండ్లపల్లి లింగం గౌడ్, మిర్యాల దుర్గాప్రసాద్, ఆర్ఏ శ్రీధర్ గౌడ్, పెళ్లిపల్లి శ్రీధర్ గౌడ్, సారా నరసింహ గౌడ్, తోట శంకర్ గౌడ్, తోట శ్యామ్ గౌడ్, గుండ్లపల్లి హరికృష్ణ గౌడ్, మాటూరి నవీన్ గౌడ్, బడుగు వెంకటేష్ నేత, గుండ్లపల్లి కాటం గౌడ్, గుండ్లపల్లి మాదేశ్ గౌడ్, పట్టణ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, 10th, 95, 96 మిత్ర మండలి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు వారిచే, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్లా ఐలయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి చనిపోయిన పోలీసులందరికీ కూడా గౌరవ వందనం చేసి, అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గట్టిగా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనే ఒక కానిస్టేబుల్ కావాలి, లేదంటే ఓ ఎస్ఐ కావాలి అని ఒక చిన్న ఎయిమ్తో ఎదిగినవాడు. కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేని సందర్భంగా ఆయన కళ్ళమ్ముకొని, గౌడ వృత్తిలో పుట్టి కళ్ళమ్ముకొని చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చి, నేను కనీసం కానిస్టేబుల్ కాలేకపోయినా వారి యొక్క ఒక రోజు నేను భోజనమైన వారి పేరు మీద పెట్టాలన్న దృఢ సంకల్పంతో ఆయన అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2014 సంవత్సరంలో నాయన్ నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించి నేటి వరకు కూడా కొనసాగించి, ఈరోజు అదే కాకుండా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆఫీస్లో అన్నదానం జరిగినప్పుడు అందరి ముందే ఆయన నిక్కచ్చిగా ఒక విషయం తెలియజేయడం జరిగింది. డబ్బులు సంపాదించేవారు చాలా మంది ఉంటారు, కానీ కొంతమందికే దానం చేసే గుణం ఉంటుంది. ఆ దానం చేసే గుణమున్న వ్యక్తి శ్రీరామ్ గౌడ్ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యాదగిరిగుట్ట 12 వార్డులలో పట్టణం మొత్తంలో ఎవరు చనిపోయినా, ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరు చనిపోయినా ఈయన ఇంటి నుండి అక్కడికి భోజనం వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఒక స్థితిలో ఉండరు, కొందరికి అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, కొందరు చేసుకోలేరు. కాబట్టి నేను ఆ రోజే చెప్పడం జరిగింది, ఈ రోజు నుంచి అందరికి కూడా చనిపోయిన కుటుంబానికి వండుకోలేని పరిస్థితిలో ఉంటారు, కన్నీటి పర్యంతం అవుతారు. కాబట్టి వారి కుటుంబాలకు అన్నదానం చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు 55 కుటుంబాలకు అన్నదానం చేసిన ఘనత శ్రీరామ్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఇటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ తాను ముందుకు వెళ్తూ తాను సంపాదించిన రూపాయలు 10 పైసలు అందరికీ దానం చేస్తూ ఉంటాడు. అదే కాకుండా ఈరోజు ఆయన శ్రీరామ్ మెస్లో అన్నానికి దాదాపుగా 10 మంది పేదలకు రోజు అన్నం పెడతానే ఉంటాడు. అంటే డబ్బులు సంపాదించడమే మార్గంగా కాకుండా సేవా దృక్పథాన్ని ఎంచుకున్న శ్రీరామ్ గౌడ్కి మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఎల్లవేళలు అండదండగా ఉండి, మన అభయాంజనేయ స్వామి గారు ఎల్లవేళలు ఆయన